ఓకే, లెట్ us know అబౌట్ విల్. విల్ అంటే చేయబోయే పనుల గురించి చెప్పేటప్పుడు మనం విల్ యూజ్ చేస్తాం. సో విల్లు షెల్ కూడా అదే చేయబోయే పనులని రాసుకున్నాం. కానీ విల్లుకు చాలా ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. దేనికంటే షెల్కి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షిల్ గో టు హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్ వెళ్తాను. ఇందులో కండిషన్ ఏంటంటే హైదరాబాద్ వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. అదే ఐ విల్ గో టు హైదరాబాద్ అంటే తప్పకుండా ఏది జరిగినా, ఎలాంటి ఆపద వచ్చినా ఐ విల్ గో టు హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్ వెళ్తాను తప్పకుండా అన్నట్టు. ఓకే, ఫస్ట్ పాయింట్ చూసుకుంటే విల్ని భవిష్యత్తులో చేయబోయే పనులకు ఉపయోగించాలి. మనకు తెలుసు, మనం ఆల్రెడీ టెన్సెస్లో విల్ యూజ్ చేసాం, రైట్. సెకండ్ పాయింట్, మర్యాద కోరడం కోసం వాడాలి. థర్డ్ పాయింట్, ప్రశ్నించడం కోసం విల్ వాడతాం. ఓకే, సో ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ చూసుకుంటే సెకండ్ పాయింట్కి ఫస్ట్ పాయింట్కి ఐ విల్ గో టు హైదరాబాద్ ఇంతకుముందే చెప్పాను, నేను హైదరాబాద్ వెళ్తాను. నెక్స్ట్, విల్ యూ హ్యావ్ టీ, మర్యాద కోరుతున్నాను. ఎవరైనా మన ఇంటికి వస్తే విల్ యూ హ్యావ్ టీ, మీరు టీ తీసుకుంటారా, టీ తాగుతారా, అలాంటిది. అండ్ ప్రశ్నించడం కోసం విల్ యూ హెల్ప్ మీ, మీరు నాకు సహాయం చేస్తారా, అడగడం, ప్రశ్నించడం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ విల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. ఓకే, and do subscribe, share, like, comment. Thank you.